హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా మజిలీ నువ్వే 39వ భాగాన్ని వినేద్దాం. విజయ్ సమాధానం కోసం అందరూ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. విషయం తెలిసిన ఇదంతా చేసిన వ్యక్తికి వెంటనే వాళ్ళకి స్పాట్ పెట్టాలనే ఆలోచనతో మహా అంత గట్టిగా అరిచినా సరే విజయ్ ఏదో ఆలోచనలో ఉండిపోవడంతో మౌనంగా ఉండడం చూసి మహా ఇంకా కోపంగా బావా అని చాలా గట్టిగా అరిచేసరికి విజయ్ తన ఆలోచనలో నుండి తేరుకొని ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు అంటుంటే కార్తీక్ మాత్రం చోలు రుత్తుకుంటూ రాక్షసి చోలు చిల్లులు పడేలా అరుపులేంటే అనగానే మహా కోపంగా విజయ్ని చూస్తూ అసలు ఇదంతా చేసిన ఆ దొంగమొహం ఎవరు, ముందు అది చెప్పు బావా, అదెవరో తెలిసాక దాని తాట తీయకపోతే నా పేరు మహానే కాదు అనింది. మహా బిల్డప్ చూసి కార్తీక్ గట్టిగా నవ్వుతూ పొట్ట పట్టుకొని కంట్లో నుండి నీరు కారేలా నవ్వుతూనే ఉన్నాడు. ఎంతసేపటికి కార్తీక్ నవ్వు ఆపకపోవడంతో ఇక విసుగొచ్చిన రేవంత్ కార్తీక్ని ఒక్కటి పీకి పిచ్చా ఏంట్రా నీకు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, నీకు అసలు నవ్వెలా వస్తుందిరా అని అడగగానే కార్తీక్ ఆయాసపడుతుంటే హాసిని వాటర్ ఇచ్చి కార్తీక్ వెన్నునిమురుతూ ఏంటన్నయ్య సిచ్యువేషన్తో సింక్ లేకుండా నీకు మరీ ఇంతగా నవ్వే జోక్ ఏం గుర్తొచ్చింది అని అడిగింది. ఆ ప్రశ్నకి కార్తీక్ నవ్వు ఆపుకుంటూ కోపంగా తనని చూస్తున్న మహాని చూసి రే అసలు నీ కటౌట్కి నువ్వు చెప్పే డైలాగులకి ఏమైనా సంబంధం ఉందా చెప్పు, ఒంట్లో కేజీ కండలేదు కానీ మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి అనగానే మహా నవ్వుతూ అవునా అన్నయ్య ఒకసారి ఇట్రా అనగానే కార్తీక్ నవ్వుతూ మహా దగ్గరికి వచ్చి కూర్చుని నవ్వుతూ ఏరా నేను చెప్పిన మాట నిజమని నీకు కూడా అనిపిస్తుంది కదా అనగానే ఆ మాటకి మహా నవ్వుతూ అవునన్నయ్య అంటూ పక్కనే ఉన్న నక్షత్రాన్ని చూసి సారీ స్టారీ బేబీ తప్పట్లేదు అని స్ట్రాంగ్గా ఒక పిడికిలు బిగించి తననే నవ్వుతూ చూస్తున్న కార్తీక్ కడుపులో ఒక పంచి ఇచ్చింది. అది అసలు ఏమాత్రం ఊహించని కార్తీక్ గిలగిలా కొట్టుకుంటూ బెడ్ మీద పడి మిలుకులు తిరుగుతూ ఒసే రాక్షసి ఇంత గట్టిగా కొట్టేశావేంటే నోట్లో నుండి పేగులు బయటకు వచ్చేస్తాయేమో అనిపిస్తుంది, అసలే పెళ్ళాం పిల్లల కళ్ళలోని నాకేమైనా అయితే అమ్మో, అసలు నువ్వు తిరిగొచ్చిన ఆనందంలో నా బుజ్జితో ఇంకొకరికి ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నానే, ఇప్పుడు అది నాశనం అయ్యేలా ఉంది, దేవుడా నా బుజ్జి పసుపు కుంకుమలు నువ్వే కాపాడాలి అంటుంటే అప్పటికే కార్తీక్ పర్ఫార్మెన్స్కి అక్కడున్న అందరూ కిలకిలా నవ్వుతూ ఉండగా సడన్గా కార్తీక్ లేచి కూర్చుని మహా చేయి పట్టుకుని చూడ్డానికి పీనుగులాగే ఉన్నావే కానీ నీ పంచ్ పవర్ ఏంటే ఇంత స్ట్రాంగ్గా ఉంది అని అడిగాడు. ఆ ప్రశ్నకి మహా కార్తీక్ని హక్ చేసుకుని సారీ అన్నయ్య సరదాగా కొట్టాను, నిజంగా గట్టిగా తగిలిందా అని అడిగింది కాస్త కంగారుగా. ఆ ప్రశ్నకి కార్తీక్ నవ్వుతూ స్కెలిటన్ కొడితే తగలదు కానీ ఎముకలు గుచ్చుకుంటాయి అంతేరా అనడంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. వాళ్ళతో మహా కూడా శృతి కలిపింది. మహా కార్తీక్లను అలా చూసి రేవంత్ సరిపోయారు ఇద్దరు అన్నాడు. వాళ్ళల్లరి చూసి చాలా రోజుల తర్వాత అందరి మొహాల్లో నవ్వు, పైగా మనసులు ప్రశాంతంగా ఉన్న విజయ్ మహాల జీవితంలో మిగిలిపోయిన ఆ చేదు జ్ఞాపకానికి కారణం ఎవరో తెలుసుకోవాలని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు పైకి నవ్వుతూనే. ఇంతలో విజయ్ మొబైల్ రింగ్ అవడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. విజయ్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఒక క్యూట్ స్మైల్తో కాల్ కట్ చేసి మహా పక్కన కూర్చొని మహాని దగ్గరికి తీసుకొని రౌడీ మనం ఇన్నాళ్ళు ఇంత బాధ అనుభవించడానికి కారణమైన వాళ్ళకి నేను వేయబోయే శిక్ష మొదలైంది అంటూ భరత్కి సైగ చేయగానే రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టాడు. న్యూస్లో ప్రముఖ వ్యాపారవేత్త ప్రీతి గ్రూప్ ఆఫ్ అధినేత మిస్టర్ రాజేంద్ర గారు బిజినెస్ ముసుగులో పెద్ద మొత్తంగా డ్రగ్స్ డీల్ చేస్తూ ఉండగా ఏసీపీ అదర్ పోలీస్ ఫోర్స్తో మొత్తం అన్నిటినీ స్వాధీనం చేసుకుని సీజ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. హాస్పిటల్స్ పేరుతో ఎక్స్పైర్ అయిన మందులు అమ్ముతూ జనాల మీద కొత్త వైరస్లను ప్రయోగిస్తూ జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఆయిల్ ఫ్యాక్టరీ, డైరీ ఫామ్లో ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి తక్కువ అమౌంట్లోనే పాలు, ఆయిల్ రెడీ చేసి అమ్ముతూ జనాల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. సమాచారం ప్రకారం ఆయన చేసే ప్రతి బిజినెస్లో ఆయన కూతురు అనన్య ప్రీతి హస్తం ఉందని, ఆమె కోసం గాలింపుల చర్యలు మొదలయ్యాయి అని తెలిసింది. ఇక ఇంత గట్టి సాక్ష్యాధారాలతో పట్టుబట్ట కారణంగా ఆ అమ్మాయి కూడా దొరికితే ఈ తండ్రి కూతుర్లకు కఠినమైన శిక్ష విధించడం ఖాయమని పోలీసులు సమాచారాన్ని వెల్లడించారు. అలా టీవీలో యాంకర్ న్యూస్ చదువుతుంటే ఒక కాటన్ గొడౌన్ నుండి రాజేంద్ర గారిని పోలీస్ ఫోర్స్ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆయన అవమానంగా తలదించుకుని ముందుకు కదులుతున్నారు. ఇక ఆ వీడియో పక్కనే ప్రీతి ఫోటో డీటెయిల్స్తో స్క్రోల్ అవుతుంది. ఇదంతా చూస్తున్న అందరికీ దిమ్మ తిరుగుతుంటే మహా మాత్రం అయోమయంగా తనని పట్టుకున్న విజయ్ కళ్ళలోకి చూస్తూ బావా అసలేం జరుగుతుంది, నువ్వు మనల్ని బాధ పెట్టిన వాళ్ళకి శిక్షిస్తానన్నావు కదా, మరి ఇదేంటి, అసలు అంకుల్ ఇలా ఎందుకు చేస్తారు బావా అంటుంటే విజయ్తో సహా అక్కడున్న అందరికీ అర్థమైంది మహాకి మ్యాటర్ అర్థం కాలేదని. మహా ప్రశ్నకి విజయ్ నవ్వుతూ పైకి చూసి దేవుడా నా రౌడీ తింగరదే అనుకున్నాను కానీ మరీ ఇంత తింగరదనుకోలేదు, దీంతో జీవితాంతం నేను ఎలా వేగాలో ఏంటో
నన్ను నువ్వే కాపాడాలి అనగానే మహా విజయ్ గుండెల మీద కొడుతూ, బావా నన్నే అంత మాట అంటావా, నీకు తెలుసు కదా నేను మన కాలేజీ టాపర్ అని అనగానే మహా ఉడుక్కోవడం చూసి అందరూ నవ్వేశారు. టీవీలో న్యూస్ గురించి ఆలోచిస్తున్న వరుణ్ పక్కనే ఉన్న ఆర్యన్తో, అన్నయ్య మీకు ఆ ప్రీతి తెలుసా అని అడిగాడు. ఆ ప్రశ్నకి అందరూ విజయ్ వైపు చూశారు. వాళ్ళకి ప్రీతి వాళ్ళ క్లాస్మేట్ అనన్యగానే తెలుసు. అలాగే మహా వెళ్ళిపోయాక వీళ్ళెవరూ విజయ్తో సరిగా టచ్లో లేని కారణంగా ప్రీతి అనన్య ఒక్కరే అని ఎవరికీ తెలీదు. అందుకే ఇదంతా విజయ్కి ఎలా తెలిసిందా అని చూస్తున్నారు. విజయ్ అసలు తనకి అనన్య ప్రీతి ఒక్కరే అని ఎలా తెలిసిందో చెప్పడం మొదలుపెట్టాడు. నక్షత్ర కార్తిక్తో చాలా సంతోషంగా ఉంది అని తెలుసుకున్న పృథ్వీ మహా విషయంలో చేసిన తన తప్పుని రియలైజ్ అయ్యి వెంటనే విజయ్ని కలిసి ఇదంతా చేసింది తను అనన్య శశాంక్ అని చెప్పడం. ఆ తర్వాత పృథ్వీ కాలేజ్ గ్రూప్ ఫోటోలో అనన్య ఫేస్ మార్క్ చేసి విజయ్కి సెండ్ చేయడం ఇవన్నీ చెప్పాడు. అంతా విన్న రేవంత్ భరత్ ఒకేసారి కోపంగా, మరి ఇదంతా చేసింది ప్రీతి అని ముందే తెలిసినప్పుడు ఎందుకంత సైలెంట్గా ఉన్నావు అని అడిగారు. దానికి విజయ్ మహాని చూస్తూ, నాకు ఆ టైంలో ప్రీతిని చంపేయాలన్నంత కోపం వచ్చింది, కానీ ముందు నా రౌడీ ఎక్కడుందో తెలుసుకోవడం ముఖ్యం అనిపించింది. అందుకే ప్రీతికి పడే శిక్షకు ఇన్నాళ్ళు బ్రేక్ వేశాను. అలాగే నేను సైలెంట్గా ఉండడానికి కారణం రాజేంద్ర అంకుల్ కూడా. నా వరకు ఆయన ఇచ్చిన ఆస్కార్ పర్ఫార్మెన్స్కి ఆయనకి ప్రీతి ఇలాంటిది అని తెలిస్తే తట్టుకోలేడేమో అని ఇన్నాళ్ళు ప్రీతిని భరించాను కానీ అంటూ ఆగిపోయాడు. ఆర్యన్ మహా కానీ ఏంటి అని అడిగారు. దాంతో విజయ్, నా రౌడీని తిరిగి నా జీవితంలోకి తీసుకొచ్చాక దీన్ని నా బిడ్డని కిడ్నాప్ చేయాలని ఎవరో ప్లాన్ చేశారు. కానీ లక్కీగా నేను భరత్ వాళ్ళలో ఒకరిని పట్టుకొని కొడితే ఆ పని ఎవరు చేయించాలనుకున్నారో తెలియలేదు. నేను ఆ కిడ్నాప్ చేయించాలని చూసింది ఎవరో తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ నాకు ఎలాంటి క్లూ దొరకలేదు. ఆ టైంలోనే మేము నా స్కూల్ ఫ్రెండ్ అయిన అదర్ని కలిసాం. నాకు అప్పటి నుండి వాడు ప్రైవేట్ డిటెక్టివ్గానే తెలుసు. అలాగే విషయం అంతా వాడికి చెప్పగానే వాడు నేను చూసుకుంటానని అనడంతో నా రౌడీకి నా కొడుక్కి టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేశాను. ఆ తర్వాత ఒకరోజు ప్రీతి నన్ను కలవడానికి ఆఫీస్కి వస్తే తన గురించి నాకు అన్ని విషయాలు తెలిసాయి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. అప్పుడు తన ఫేస్లో నేను ఒకవేళ వాళ్ళ డాడీకి చెబుతానేమో అని ఎలాంటి భయం చూడలేదు. నాకు ఫస్ట్ డౌట్ అక్కడే స్టార్ట్ అయింది. ఇదంతా జరగడానికి ప్రీతికి హెల్ప్ చేస్తుంది రవీంద్ర అంకులేమో అని. కానీ నా మనసు దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు ఆ టైంలో. అందుకే జేమ్స్కి కాల్ చేసి రవీంద్ర అంకుల్ పుట్టు పూర్వత్రాలన్నీ తెలియాలి అనడంతో ఒక 10 రోజులకి జేమ్స్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశాడు. కానీ అప్పటికే ప్లాన్ ప్రకారం నన్ను తప్పించి కార్ బ్లాస్ట్ చేయించారు. నా అదృష్టం కొద్దీ అదర్ ఇన్ఫార్మర్ ద్వారా విషయం తెలిసింది. కానీ మేము అక్కడికి చేరుకునేసరికి లేట్ అయి కార్ బ్లాస్ట్ అయిపోయింది. మా మధ్య ఉన్న ప్రేమే దీన్ని మళ్ళీ నాకు దూరం కాకుండా చేసింది అంటూ మహాని దగ్గరికి తీసుకున్నాడు విజయ్. అదంతా వింటున్న అందరికీ ప్రీతితో రాజేంద్రను కూడా కసిగా చంపేయాలని అంత పిచ్చ కోపం వస్తుంటే ఇదంతా ముందు నుండే తెలిసిన విజయ్ మహాని కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటూ వచ్చాడో అందరికీ అర్థమైంది. వారి మధ్య ఉన్న ప్రేమను చూసి చాలా సంతోషంగా అనిపించింది. మహా కూడా కన్నీళ్లతో విజయ్ని చుట్టుకుపోయింది. భరత్ బాధతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని, అన్నయ్య ఇంతకీ రాజేంద్ర అంకుల్ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆయన్ని అంత ఈజీగా పోలీసులకు ఎలా అప్పగించేశావు? ఇంత చేసినా వాళ్ళకి ఊరికే జైలు శిక్షతో సరిపెట్టేస్తావా అని అడిగాడు ఆవేశంగా. భరత్ ప్రశ్నకు విజయ్ నవ్వుతూ ఉన్నాడు. నా రౌడీని నేను ఎంత ప్రాణంగా ప్రేమించానో మీకు బాగా తెలుసు కదా. అలాంటిది అది ఎవరి కారణంగా అయినా బాధపడితేనే నేను చూస్తూ ఊరుకోలేను. నేను కానీ దాని బాధకు ప్రత్యక్షంగా కారణం నేనే అయ్యేలా చేసిన ఆ తండ్రి కూతురును ఊరికే వదిలేస్తానా అంటూ చేతిలో ఉన్న మొబైల్ని చూస్తూ, నా గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. దాని ఎండింగ్ నేను చాలా సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను. వెయిట్ అండ్ వాచ్ అన్నాడు. విజయ్ మాటలందరికీ తను వాళ్ళని ఎలా శిక్షించబోతున్నాడో అని అర్థమైంది. కానీ అది వాళ్ళ ఊహకు కూడా అందనిది అనుకున్నారు. ఎందుకంటే మామూలుగానే మహాకి ఎవరి వలనైనా హాని కలిగితే చూస్తూ ఊరుకోడు. అలాంటిది ఇన్నాళ్ళు మహా అనుభవించిన క్షోభ ఈ కొన్ని రోజుల్లో క్లియర్గా తెలుసుకున్న విజయ్ వాళ్ళని అంత తేలిగ్గా అయితే వదిలిపెట్టడు అనుకున్నారు. భరత్ విజయ్ని చూస్తూ, అవునన్నయ్య, అసలు ఆ రాజేంద్ర అంకుల్ గురించి నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడిగాడు. ఆ ప్రశ్నకి అందరూ విజయ్ వైపు చూడగానే విజయ్ చిరాగ్గా, అసలు నా తలరాత ఎంత దరిద్రంగా తగలడిందంటే నా కెరీర్ అతని చేతుల్లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ అదంతా తలుస్తుంటే కంపరంగా ఉంది. ఆయన మంచి మనసు ముసుగులో చేస్తున్నది ఇల్లీగల్ వ్యాపారమే కాదు, డబ్బు కోసం జనాల ప్రాణాలతో చెలగాటమాడుతూ భయంకరమైన వైరస్లను జనం మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇది సరిపోదు అన్నట్టు డ్రగ్స్, ఆయిల్, పాలు కల్తీ అబ్బో ఒకటి కాదు కదా. నేను జేమ్స్ని ఆయన సీక్రెట్ తెలుసుకోమంటే మనోడు అతని చీకటి జీవిత చరిత్రకి సంబంధించిన చిట్టా మొత్తం సేకరించాడు. అప్పుడే నేను అతని గురించి నమ్మలేని నిజం ఒకటి తెలిసింది నాకు. అతనికి 26 ఏళ్ల క్రితం బాగా డబ్బున్న ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయి ఎంగేజ్మెంట్ అయ్యాక అంతకంటే డబ్బున్న అమ్మాయి సంబంధం వచ్చేసరికి ముందు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని మోసం ఆవిడ్ని వదిలేశారు. పాపం అప్పటికే ఆవిడ ఈ రాజేంద్ర అంకుల్ బిడ్డని కడుపులో మోస్తూ ఉందట.
ఆయనకి ఆ విషయం తెలిసి కూడా మొహం దాటేశాడు. అయినా పాపం ఆవిడ ఆ బిడ్డను 9 నెలలు మోసి జన్మనిచ్చి ఆ మరుక్షణమే కన్ను మూశారు. అప్పటి నుండి ఆ బిడ్డ అనాథ అయిపోయాడు. ఈ విషయం తెలిసాక ఇలాంటి వాళ్ళను మామూలుగా కాదు, దారుణంగా శిక్షించాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. ఇదంతా ఒక ఎత్తైతే కూతురిని కూడా తనలానే అడ్డదిడ్డంగా పెంచి తనేం కావాలని అడిగినా కాదనకుండా ఇస్తూ అసలు ఆ అమ్మాయికి మంచి చెడు చెప్పకుండా పూర్తిగా అతనిలాగే పెంచారు. అందుకే ఆ ప్రీతి అలా తయారైంది. ఫోన్లే వాళ్ళు ఎలాగో ఏడ్చారు అనుకోవడానికి లేకుండా ఆ అమ్మాయి నన్ను కాలేజీలో చూసి ఇష్టపడి వాళ్ళ నాన్నకి చెప్పగానే అతనిచ్చే చెత్త ఐడియాలో ఫాలో అయ్యి నన్ను నా రౌడీని విడదీయడానికి సతివిధాలా ప్రయత్నించింది. కానీ వాళ్ళ పాచికలు పారకపోవడంతో నన్ను సొంతం చేసుకోవాలని ట్రై చేసింది. కానీ అది కూడా బెడిసి కొట్టి నా రౌడీని నాకు సొంతమయ్యేలా చేశాడు ఆ దేవుడు. కాకపోతే అది కూడా వాళ్ళకి ఫేవర్గా మార్చుకొని మమ్మల్ని శాశ్వతంగా విడగొట్టాలని చాలా తెలివిగా ప్లాన్ చేసి నా అంతట నేనే నా రౌడీనికి నాకు దూరం చేసుకునేలా ప్లాన్ చేశారు. అన్నిటినీ దాటుకొని ఆఖరికి వాళ్ళ ట్రాప్లో పడి చేయకూడని తప్పు చేసేశాను అంటూ కన్నీళ్లతో తన చేతుల్లో తలదాచుకున్నాడు. విజయ్ అలా బాధపడడం చూస్తున్న మహా కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ విజయ్ని దగ్గరికి తీసుకొని అతని కన్నీళ్లు తుడిచి, ఇక ఇవన్నీ ఆలోచించుకు బావా, జరిగిపోయిన వాటిని మనం ఎలాగో మార్చలేం కదా, కానీ అవే తలుచుకుంటూ మన ముందున్న 100 ఏళ్ల జీవితాన్ని పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు బావా అంటూ విజయ్ని హగ్ చేసుకుని, నువ్వు ఎప్పటికీ నా అమూల్ బేబీవే అంటూ విజయ్ నుదురున ముద్దు పెట్టింది. ఇన్నేళ్ల తర్వాత మహా నోటి నుండి తనకెంతో ఇష్టమైన పిలుపు వినగానే విజయ్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ మహాని మరింత గట్టిగా హగ్ చేసుకున్నాడు. వాళ్ళని అలా చూసి అక్కడున్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. విజయ్ మహాలు ఎంతసేపటికి ఒకరినొకరు విడవక పోవడంతో కార్తీక్ గొంతు సవరించుకొని, రేయ్ సైలెంట్ సింహం, ఇక్కడ మేము కూడా ఉన్నాంరా అనగానే విజయ్ మహా ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ దూరం జరిగారు. ఇంతలో భరత్, అన్నయ్య అంతే, నువ్వు ఇదంతా తెలిసాక ప్రూఫ్స్ కలెక్ట్ చేయించి అతను బయటికి రావడానికి వీలు లేకుండా మామయ్యతో ధనంజయ్ గారితో అదరుతో కలిసి లాక్ చేయించావా అని అడిగాడు. ఆ ప్రశ్నకి విజయ్, అవునరా, అతనికి అగైనెస్ట్గా ప్రూఫ్స్ గట్టిగా లేకపోతే అతనికి ఉన్న పలుకుబడిని బట్టి అతను బయటికి రావడానికి సెకండ్స్ పట్టదురా, అందుకే ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ ప్రూఫ్స్ అన్ని అదర్వ్కి హ్యాండిల్ చేశాను. ఇక రాజకీయంగా అదరుపై ఎలాంటి ఒత్తిడి రాకుండా ఉండేలా అంకుల్ చూసుకుంటారని మాటిచ్చారు. ఈరోజు ఆ రాజేంద్ర అంకుల్ పతనానికి నాకు వాళ్ళిద్దరి సాయం చాలా ఉంది అని చెప్పాడు. అప్పటిదాకా ఏదో ఆలోచనలో ఉన్న వరుణ్ ఆర్యన్ పిలుపుతో తేరుకొని విజయ్తో, బావా ఇప్పుడు ఆ ప్రీతి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతుంది కదా, అంటే అది బయట ఉండడం వల్ల మనకి ఇంకా డేంజర్ కదా అనగానే విజయ్, అవును వరుణ్, నువ్వనేది నిజమే, కానీ మనం ఆ ప్రీతికి భయపడాల్సిన అవసరం లేదు. నేను సెక్యూరిటీ చాలా టైట్గా అరేంజ్ చేశాను, అలాగే మనకి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అయినా మన జాగ్రత్తలు మనం ఉండగా ఏం కాదు అని చెప్పాడు. ఇంతలో అదర్ నుండి కాల్ రావడంతో మళ్ళీ అందరూ సైలెంట్ అయ్యారు. కాల్లో విజయ్, మనం ఆల్రెడీ ఊహించిందే కదా, డోంట్ వరీ, నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పాడు. కాల్ కట్ అయిన వెంటనే అందరూ కంగారుగా ఏమైందని అడిగారు. దానికి విజయ్, నేను అదర్ ఊహించినట్టే ఆ రాజేంద్ర అంకుల్ అతని జైలుకి తరలిస్తుండగా దారిలోని పోలీసుల మీద దాడి చేసి తప్పించుకున్నారట అని చెప్పాడు. విజయ్ మాట విన్న ఆర్యన్ విజయ్ని అనుమానంగా చూస్తూ, రే విజ్జు, నిజం చెప్పు, ఇది కూడా నీ ప్లానే కదా, అయినా ఇందులో అదర్ నీకెలా హెల్ప్ చేస్తున్నారా అని అడగగానే విజయ్ బ్రైట్ స్మైల్ ఇస్తూ ఆర్యన్ మెడ చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకుని, మేరీ జాన్, యు ఆర్ రైట్, ఇది కూడా నా ప్లానే, లేకపోతే మమ్మల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళని అంత ఈజీగా జైల్లో శిక్షతో సరిపెట్టేస్తే ఏం బాగుంటుంది చెప్పు, అందుకే ఆ తండ్రి కూతుర్లకు నా స్టైల్లో శిక్ష విధించబోతున్నాను. ఇక అదర్ ఒక పోలీస్ ఆఫీసర్ అయింది ఇలాంటి పనిలో నాకు హెల్ప్ చేయడం అంటావా, దానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది, అది తొందరలో మీకే తెలుస్తుంది అని చెప్పాడు. ఆ మాట విన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే అది మేము కూడా కళ్ళారా చూడాలి అని అందరూ అనడంతో విజయ్ నవ్వుతూ, సరే కానీ దానికి ఇంకా టైం ఉంది, ప్రస్తుతానికి ప్రీతిని వేటాడే పనిలో నా టీం బిజీగా ఉన్నారు, తను కూడా దొరికిన వెంటనే మన పని స్టార్ట్ చేద్దాం అని చెప్పాడు. అలా కాసేపు అందరూ ఈ గొడవలు శిక్షలు అన్నీ పక్కన పెట్టి 5 ఏళ్ల క్రితం అందరూ కలిస్తే ఎంత సరదాగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసేవారో అలాగే సరదాగా ఎంజాయ్ చేశారు. విజయ్ మాత్రం వీళ్ళతో మాట్లాడుతూనే సెక్యూరిటీని తమ టీంని అలర్ట్ చేస్తూ క్షణక్షణం అప్రమత్తంగా ఉండేలా చేశాడు. కాసేపటికి అందరూ తిరిగి ఎవరింటికి వాళ్ళు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా అందరికీ జాగ్రత్తలు చెప్పి అలర్ట్గా ఉండమని మరీ చెప్పాడు విజయ్. అందరూ చాలా జాగ్రత్తగా ఉంటామని మాటిచ్చి వెళ్ళిపోయారు. విజయ్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి కూడా సెక్యూరిటీ అరేంజ్ చేసి సేఫ్ సైడ్ ఆలోచించాడు. ఒక పాత గెస్ట్ హౌస్లో
ప్రీతి టీవీలో తన తండ్రి పోలీసుల నుండి తప్పించుకున్న న్యూస్ చూసినప్పటి నుండి తన తండ్రి అండర్లో పనిచేసిన ప్రతి రౌడీ బ్యాచ్కి ఫోన్ చేసి వాళ్ళలో ఎవరు రాజేంద్ర గారిని పోలీసుల నుండి తప్పించారని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఎన్ని గంటలు గడుస్తున్నా ఆ సమాచారం తెలియక, తన తండ్రి ఏమయ్యాడో తెలియక పిచ్చిదానిలా అక్కడున్న వస్తువులన్నీ పగలగొడుతూ తన మనసుల మీద పిచ్చి కేకలు వేస్తూ ఉంది. అలా పిచ్చి ఫ్రస్ట్రేషన్లో ఉన్న ప్రీతి ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆలోచిస్తూ ఉంది. ఎంతసేపు ఆలోచించినా మన విజయ్ బాబు చేసిన పని అని మాత్రం అర్థం చేసుకోలేకపోయింది. తన తండ్రి మహా ఉన్న కార్ బ్లాస్ట్ చేయించాడని తెలుసుకుంది. కానీ ఆ విషయం విజయ్కి తెలిస్తే వాళ్ళని వేటాడి చంపుతాడనే ఆలోచన మాత్రం చేయలేకపోతుంది. ఇప్పుడు ప్రీతి తన తండ్రి సపోర్ట్ లేకపోవడం వల్ల ఆమె రెక్కలు తెగిన పక్షితో సమానం. కానీ ఆమె కన్నింగా ఆలోచిస్తూనే తన తండ్రికి మించిన రాక్షసత్వం ఆమెలో దాగుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.